ఇంతకీ మల్కాజ్గిరి టికెట్ పై ఏ కిరికిరి సాగుతోందో ఈ కథనంలో చూసేద్దాం. మల్కాజ్గిరి సీటుపై గురిపెట్టిన కాంగ్రెస్ టికెట్ కోసం 5 మధ్య రేస్. టీజేఎస్ కి ఇవ్వవద్దన్నదే నేతల వాయిస్. ఆ పార్టీకిస్తే లాభపడుతుందట టీఆర్ఎస్. తెలంగాణలో మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గానికి మినీ భారత్ అన్న పేరుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్లు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా ఆంగ్లో ఇండియన్స్ తో గ్రేటర్ హైదరాబాద్ లోని నియోజకవర్గాల్లో మల్కాజ్గిరి ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడి నుంచి చట్టసభల్లోకి వెళ్లాలని పలు పార్టీల నేతలు ఆరాటపడుతూ ఉంటారు. ముందస్తు ఎన్నికలు రావడంతో ఎన్నో ఏళ్లుగా అవకాశం కోసం కాచుకున్న నేతలు అప్రమత్తమయ్యారు. వారంతా ఇప్పుడు అభ్యర్థిత్వం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు పార్టీ కోసం తాము పడ్డ కష్టాన్ని చెప్పుకుంటూనే మరోవైపు అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాల శ్రమిస్తున్నారు. గత ఎన్నికల్లో మల్కాజ్గిరిలో తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ రామచంద్రరావుపై టీఆర్ఎస్ అభ్యర్థి కనకారెడ్డి గెలిచారు. ఒకేసారి 105 సీట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన కేసీఆర్ మల్కాజ్గిరి టికెట్ ని మాత్రం పెండింగ్ లో పెట్టారు. టీఆర్ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డికి టికెట్ లభించే విషయమై అనుమానాలు పెరుగుతున్నాయి. ఒకవేళ అధిష్టానం ఆయనను మార్చాలనుకుంటే తన కుమారుడు చింతల శ్రీనివాసరెడ్డికి లేదా తన సతీమణి స్థానిక కార్పొరేటర్ విజయశాంతికి అవకాశం ఇవ్వాల్సిందిగా కనకారెడ్డి కోరనున్నారు. మంత్రి కేటీఆర్ కు ప్రధాన అనుచరుడిగా ఉన్న ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావుకి దాదాపుగా టికెట్ ఖరారైందని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఈ సీటును మళ్లీ కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ భారీ వ్యూహాన్ని రచిస్తోంది. టీఆర్ఎస్ మాదిరిగానే బీజేపీ కూడా అభ్యర్థిని ముందే ప్రకటించింది. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి పక్షాన బరిలోకి దిగి గట్టి పోటీ ఇచ్చిన రామచంద్రరావుకే మళ్లీ అవకాశం కల్పించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గినట్లే అదే వ్యూహాన్ని ఈ ఎన్నికల్లో అమలు పరుస్తానని ఆయన అంటున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఇప్పటికే మల్కాజ్గిరి పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఉత్సాహం నింపారు. అయితే టీఆర్ఎస్ నుంచి దాదాపుగా అభ్యర్థి ఖరారు కావడం, బీజేపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించేయడంతో మహాకూటమి నుండి అభ్యర్థి ఎవరా అన్న ఉత్కంఠ పరిశీలకుల్లో పెరుగుతోంది. గ్రేటర్ పరిధిలో మల్కాజ్గిరి సీట్పై తెలుగుదేశం పార్టీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తెలంగాణ జనసమితి ఈ సీట్ను బలంగా కోరుతోంది. ఆ పార్టీకి చెందిన నేత కపిల్వాయి దిలీప్ ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇటీవల మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న లీకుల్లో ఈ సీటును టీజేఎస్కే కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో గత 4.5 ఏళ్లుగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ నేతల్లో ఆందోళన పెరిగింది. కాంగ్రెస్ లో ఈ సీటు విషయమై తీవ్ర పోటీ నెలకొన్నది. దాదాపుగా 5 అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టుగా టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ప్రస్తుత మల్కాజ్గిరి పార్టీ ఇన్ఛార్జి నందికంటి శ్రీధర్, ఏఐసిసి ఓబీసీ జాతీయ కోఆర్డినేటర్ బి సురేష్ యాదవ్, అల్వాల్ రైతు సహకార బ్యాంక్ చైర్మన్ తోట దశమంత్ రెడ్డి ఈ టికెట్ ఆశిస్తున్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు కీలకం. అభ్యర్థుల భవితవ్యం తేల్చే ఓట్లు కూడా ఇవే కావడంతో బీజేపీ, టీజేఎస్ ఈ సీటుపై కన్నేశాయి. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ఇదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఈ సీటును కోల్పోవడం గమనార్హం. అందుకే ఈసారి ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. టీజేఎస్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న కపిల్వాయి దిలీప్ కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికే చెందిన వ్యక్తి. అయితే స్థానిక కాంగ్రెస్ నేతలు మల్కాజ్గిరి సీట్ను ఎట్టి పరిస్థితుల్లో టీజేఎస్ కు వదిలేది లేదని పార్టీ పెద్దలకు స్పష్టం చేస్తున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికే చెందిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీరంగం సత్యం ఈ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. కొన్నేళ్లుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తన కమ్యూనిటీ పెద్దలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తనను ఆశీర్వదించాల్సిందిగా ఇప్పటికే మల్కాజ్గిరిలో ఒక దశ ప్రచారాన్ని కూడా నిర్వహించారు. ఆ సభ్యులందరికంటే టికెట్ రేసులో ముందున్నారు. పార్టీ ముఖ్యులందరినీ కలిసి టికెట్ పై హామీ కూడా తీసుకున్నారు. సీట్ల సర్దుబాటు పేరుతో గెలిచే సీట్ను అనవసరంగా టీజేఎస్కి ఇస్తే టీఆర్ఎస్ ను గెలిపించినట్లే అని హెచ్చరిస్తున్నారు కూడా. అవసరమైతే రెబల్ గా బరిలోకి దిగుతామంటున్నారు. మల్కాజ్గిరిలో ఆశావహులను చల్లబరచడం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాములానే కనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇన్సైడ్. రేపు మరిన్ని ఆసక్తికర కథనాలతో మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్.